మ్యామ్ మీరు మీ ఆఫీస్‌లో పెళ్లి కావాల్సిన పిల్లలతో కూర్చొని సో ఆ పాప స్ట్రైట్‌గా నన్ను అడిగింది, మీరెవరు ఏంటి అది అని అడిగిన తర్వాత నేను చెప్పాను. పేరెంట్స్ కూడా ఏంటంటే "నువ్వు అలాగే చూద్దాం నాన్న, ఆల్ దీస్ కిడ్స్ లైక్ దే కోఆపరేట్ సో వెల్." మ్యామ్ మీరు మీ ఆఫీస్‌లో పెళ్లి కావాల్సిన పిల్లలతో కూర్చొని మాట్లాడుతా ఉంటారు. అసలు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు పిల్లల్ని కలుస్తంటే రూప చాలా ఈజీగా ఉంటుంది మ్యాచెస్ మూవ్ చేసేటప్పుడు. కొన్ని కొన్ని విషయాలు పేరెంట్స్ దగ్గర ఓపెన్ అవ్వలేనివి కూడా దే ఓపెన్ అప్ విత్ అస్. సో సే ఫర్ ఇన్‌స్టెన్స్ లైక్ నిన్న ఒక పాపని కలిసాను. ఆ పాప వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఒకసారి పాపని పంపించండి. అయ్యో! మ్యారేజ్ బ్యూరోనా మా ఆఫీస్‌కా మా అమ్మాయి ఏమంటుందో పంపటానికంటే, సరే ఏమి వద్దు నా ఫోన్ నంబర్ పాపకిచ్చి ఒకసారి టెక్స్ట్ చేయమని చెప్పండి అని చెప్తే షీ టెక్స్టెడ్ మీ. ఇష్టం లేకుండానే చేసుంటుంది. ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా టక్కన నువ్వు ఫోన్ చేసి ఆ మ్యాట్రిమోనీకెళ్ళు, నువ్వు అక్కడికెళ్ళి నీతో వాళ్ళతో మాట్లాడంటే ఇట్స్ ఎ వెరీ ఇన్సేన్ థింగ్ కదా! ఆ! సో ఆ పాప స్ట్రెయిట్‌గా నన్ను అడిగింది, మీరెవరు ఏంటి అది అని అడిగిన తర్వాత నేను చెప్పాక, నాన్నగారు మీతో మాట్లాడమన్నారు. నన్నెందుకు మీరు కలవాలి అని అడిగింది. ఏం లేదు నాన్న, నువ్వు ఒకసారి వచ్చావంటే గనుక నాకు ఈజీ అవుతుంది టు ఫైండ్ ఎన్ అలయన్స్ ఫర్ యూ. నీ ఒపీనియన్ కూడా చూడొచ్చు. నేను కొన్ని కొన్ని ప్రొఫైల్స్ నేను వాట్సాప్‌లోను, ఈమెయిల్‌లో పెట్టడం కుదరదు. సో లెట్స్ హావ్ ఎ చాట్ అని కొంచెం తన స్టైల్‌లో తనకి అర్థమయ్యేలాగా లైక్ ఐ కుడ్ కమ్యూనికేట్. చేసినప్పుడు ఎక్కడో కొంచెం పర్వాలేదనిపించిందేమో. నెక్స్ట్ డే మార్నింగ్ షీ సెడ్ గివ్ మీ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్ అంది. తర్వాత ఈవినింగ్ టెక్స్ట్ చేసింది. ఆంటీ కెన్ ఐ కమ్ అండ్ సీ యూ అరౌండ్ 10 అంటే రా నాన్న అని చెప్పి లొకేషన్ పెడితే షీ కేమ్ డౌన్. రావటమే షీ ఈస్ ప్రిటీ బోల్డ్ చైల్డ్. వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం మన ఆఫీస్ అది చూసి ద ప్రైవసీ చూసుకున్న తర్వాత షీ వాస్ లిటిల్ కంఫర్టబుల్. ఆ తర్వాత కొంచెం ఏరా ఏం చేస్తున్నావు అది ఇది అన్నాక షీ బికేమ్ మచ్ కంఫర్టబుల్. ఆ తర్వాత షీ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ అబౌట్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఇదంతా ఎందుకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నానంటే టక్కునెళ్ళి మనం మాట్లాడేసేది కాదు రూప. ఆ కంఫర్ట్ జోన్ ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు ఈవెన్ వీ హావ్ చిల్డ్రన్ కదా! హుహు. సో, ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ నమ్మకం కలిగినప్పుడు అవతల మనిషి మీద వాళ్ళేంటి, వాళ్ళేం కావాలనుకుంటున్నారు అని చెప్పటానికి వీలవుతుంది. సో, ఆ పాప నాతో మాట్లాడిన చాలా విషయాలేంటంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్తా వచ్చి ఫైనల్‌గా షీ టోల్డ్ మీ షీ సోషలైజెస్ అండ్ ఎవ్రీథింగ్ బట్ హర్ పేరెంట్స్ డజంట్ నో అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ ఆంటీ యూ డోంట్ టెల్ మై పేరెంట్స్ బికాజ్ వాళ్ళు హర్ట్ అవుతారు. బట్ ఐ సోషలైజ్ అండ్ ఐ ప్రిఫర్ సంబడి హూ సోషలైజ్. నేను ఐ డోంట్ స్మోక్ ఆర్ ఎనీథింగ్ బట్ అవతల వాళ్ళది టు ఎన్ ఎక్స్‌టెంట్ ఐయామ్ ఓకే విత్ ఇట్. ఇది నేను పబ్లిక్‌గా ఎందుకు చెప్తున్నానంటే లైక్ పేరెంట్స్ ఆల్సో నీడ్ టు నో ద లిబర్టీ దే నీడ్ టు గివ్ టు ద చిల్డ్రన్ అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. సో, ఇదంతా చెప్పిన తర్వాత ఓకే నాన్న నీకెలా కావాలి ఏంటి అని అన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పింది కామన్ థింగ్స్. సో, లాస్ట్‌లో వెళ్ళిపోయే ముందు ఐ హావ్ వన్ మోర్ థింగ్ ఐ డోంట్ నో వెదర్ టు సే ఆర్ నాట్. రేపు పెళ్ళైన తర్వాత నేను ఇన్‌లాస్‌తో ఉండను అని చెప్పింది. హ్మ్. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాతో నేను ఉండను అనంది. ఏ నాన్న ఏ వై వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ టు స్టే అని అన్నా. అనన్నాక లేదు నా ఫ్రెండ్ సర్కిల్ అందరిని చూసాను. అందరికి ఇన్‌లాస్‌తో పెద్ద పెద్ద హౌసెస్‌లో పేరెంట్స్‌తో ఉండాలంటారు. వాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి విడిపోతున్నారు. నా ప్రతి ఫ్రెండు నా దగ్గరున్న ఆళ్ళ అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఆళ్ళ అత్తగారి వల్ల, మామగారి వల్లే ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. సో, ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ ద ఇన్‌లాస్ అని చెప్పింది. హ్మ్. సో, నేను ఆ పిల్లకి అన్నాను, "నాన్న నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. యూ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. బట్ నీకొక విషయం చెప్తున్నాను. రేపెవరన్నా వచ్చి ఇదే మాట నీతో, నీ పేరెంట్స్‌తో నువ్వు కనెక్షన్‌లో ఉండకూడదు. నీ పేరెంట్స్ ఇంటికి నువ్వు ఇంటికెళ్ళకూడదు. యూ నీడ్ టు స్టే అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్" అంటే, "ఈజ్ దట్ ఓకేనా?" అని అడిగా. "నో ఆంటీ పెళ్ళైన తర్వాత మా ఇంటికి ఆ అబ్బాయి వాళ్ళు వచ్చి ఉండరు కదా! ఎప్పుడన్నా వస్తారు కానీ, మేము కూడా అలాగే చేయొచ్చు కదా!" అని అడిగింది. నేనన్నా, "యూ కెనాట్ గో సే దట్ నాన్న. అట్లా అంతా వర్కౌట్ అవ్వదు. రేపొద్దున్నే ఒక మీ ఇద్దరు ఇష్టపడిన తర్వాత అన్నీ అయితే గనుక అసలు పేరెంట్స్ చాలామంది పిల్లల్ని విడిగా పెట్టడానికే ఇష్టపడుతున్నారు. అలా లేని పక్షంలో అలాంటి ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు వెళ్ళాలా లేదా అన్నది నువ్వు డిసైడ్ చేసుకో. అంతేగాని ఆ అబ్బాయి నీకు నచ్చాడు కదా అని చెప్పి నీ పేరెంట్స్‌తో నేను ఉండను అని చెప్పే రైట్స్ నీకు లేవు. ఇఫ్ హీ వాంట్స్ టు స్టే విత్ హిస్ పేరెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఇన్సిస్ట్ దట్ వచ్చే ఆడపిల్ల కూడా మాతోనే ఉండాలి అని అనుకుంటే, నువ్వు అక్కడికెళ్ళి ఆ అబ్బాయిని ఇప్పుడు నువ్వు ఇష్టపడిపోయావు కదా! నువ్వు అది వదిలేసుకురా అంటే మాత్రం యూ కెనాట్ డూ దట్. అండ్ రెండోది నీకు ఆ థాట్ ప్రాసెస్ కూడా రాంగ్. నువ్వు వేరే వాళ్ళ లైఫ్‌తో నీ లైఫ్‌ని కంపేర్ చేసుకోకు. యువర్ లైఫ్ ఈస్ డిఫరెంట్. యూ డీల్ యువర్ థింగ్ ఇన్ యువర్ వే. ఇప్పుడు నీకు 2, 3 సాడ్ స్టోరీస్‌తో పాటు 200 గుడ్ స్టోరీస్ కూడా ఉంటాయి. యూ ఆర్ నాట్ లిస్టెనింగ్ టు దోస్ గుడ్ స్టోరీస్. యూ ఆర్ లిస్టెనింగ్ ఓన్లీ టు దీస్ 2 బ్యాడ్ స్టోరీస్. హ్మ్. సో, నువ్వు నీ లైఫ్ ఏంటి? నువ్వు వెళ్ళే లైఫ్ ఎలాంటి చూజ్ చేసుకుంటున్నావు? ఎలాంటి ఫ్యామిలీలోకి ఎళ్ళబోతున్నావు? వెదర్ యూ కెన్ ఫిట్ ఇన్ ఆర్ నాట్, వెదర్ దే కెన్ యాక్సెప్ట్ యూ ఆర్ నాట్ అన్నది నీ పారామీటర్స్‌లో నువ్వు చూసుకో. సో, స్టాప్ కంపేరింగ్ యువర్ లైఫ్ విత్ ఎనీవన్. ఇప్పుడు డివోర్స్ కేసెస్‌లో కూడా ఇదే జరుగుతుంది రూపా. వాళ్ళ ఇంట్లో ఇలా చూసాము, వాళ్ళు నన్ను ఇలా అడ్వైస్ చేస్తున్నారు, ఇలా ఎందుకు చేశావు? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. నీకొక ఎపిసోడ్ జరిగింది అంటే అది నీ లైఫ్‌లో నీకొచ్చిన వాళ్ళ బట్టి
ఇట్స్ మ్యూచువల్ థింగ్ వల్ల ఏదో జరిగిందని చెప్పి అందరి లైఫ్ అలా జరగదు. చాలామంది ఏంటంటే ఆ 2, 3 బ్యాడ్ ఇన్సిడెంట్స్‌తో అన్నిటిని క్లబ్ చేసేస్తారు. 200లో 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్‌లు, మిగతా 198 గుడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో, వి డోంట్ లుక్ ఎట్ దాట్. సో, ఐ హాడ్ టు అడ్వైస్ హర్ అండ్ ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత షీ టెక్స్టెడ్ మీ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, ఆంటీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మీటింగ్ యూ. నాకు మ్యాట్రిమోనీస్ అంటే ఒక ఇమేజ్ ఉండేది. ది టోటల్ థింగ్ గాట్ చేంజ్డ్ ఆఫ్టర్ మీటింగ్ యూ అండ్ ఐ విల్ రియల్లీ థింక్ అబౌట్ ఇట్ అండ్ వాట్ యూ అడ్వైజ్డ్ మీ ఈజ్ సో వాల్యుబుల్. I'm okay with joint families also. Let me just get introduced to some boys and their families. We will take a call. Thank you so much and పెట్టింది. వావ్! సో హౌ ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నేను చెప్పటం ఒకటే కాదు, వినటం కూడా ఆ పిల్లలు గొప్పతనం. చెప్పేవాళ్ళు లేక పేరెంట్స్ కూడా ఏంటంటే అలాగే చూద్దాం నాన్న, అసలు జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళని మనం చూడొద్దు, మనం వేరేగా చూసుకుందాం, అట్లాగే మాట్లాడుకుందాం, పిల్లల్ని ప్యాసిఫై చేస్తున్నాం, పిల్లల్ని ఏదో గారాబం చేస్తున్నాం అనుకుంటున్నారు. దే ఆర్ డ్యామేజింగ్ ద చిల్డ్రన్. వాళ్ళకి లేదు, ఇలా కాదు, ఇలా ఉంటుంది, ఇలాగే చేస్తారు, ఇలాగే ఉంటుంది, మంచి కుటుంబాల్లోకి వెళ్తే నువ్వు సెట్ అవుతావు, రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీ కూడా నీకు సపోర్ట్ ఉంటుంది. అట్లా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోవాలి. రేపు వచ్చే సంబంధాన్ని బట్టి విడిగా ఉంటారో జాయింట్లో ఉంటారో అది వేరే విషయం రూప, సంబంధాన్ని బట్టి వెళ్ళాలి. ముందు నుంచి నువ్వు గడిగీసుకుని ఇది 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 నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సో యా, ఇలా పిల్లల్ని మీట్ అయినప్పుడు అసలు ఇట్స్ గెటింగ్ సో ఈజీ టు డీల్ విత్ దెమ్. అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న అబ్బాయి దొరికినప్పుడు, ఇప్పుడు ఇట్లా ఒక పాపను కలిసినప్పుడు చెప్పటం ఈజీ అవుతుంది. సో అండ్ టచ్ వుడ్ అండ్ ఆల్ దీస్ కిడ్స్ లైక్ దే కోఆపరేట్ సో వెల్ అండ్ చేసిన మ్యాచెస్ అందరు చాలా బాగున్నారు రూప. యా, ఇట్స్ వెరీ గుడ్ టైమ్ ఐ స్పెండ్ విత్ ద కిడ్స్. థ్యాంక్ యూ మ్యామ్. అడగంగానే ఒక ఎగ్జాంపుల్తో పాటు మాకు చెప్పారు. ఈ వీడియో చాలా మందికి కూడా యూజ్ అవుతుంది. అవును. థ్యాంక్ యూ.